ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవం కూడా బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వరంగల్ భద్రకాళి అంటేనే దక్షిణ భారతదేశానికి కూడా ఒక తలమానికంగా నిలిచినటువంటి ఒక దివ్య క్షేత్రంగా ఇక్కడ ప్రతిదీ. ఇట్లాంటి నేపథ్యంలో భద్రకాళి కళ్యాణోత్సవానికి సంబంధించి కూడా అనేక మంది భక్తులు చుట్టుపక్కల అంటే తెలుగు ప్రజలే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. అందులో భాగంగానే వేలాది మంది తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంలో ఇంకా ఎక్కువ భక్తులు వచ్చారు. ప్రస్తుతానికైతే అమ్మవారిని దర్శించుకోవడానికి అమ్మవారిని ఇలవెల్పుగా చేసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే వరంగల్ పశ్చిమ దాస్యం వినయ్ భాస్కర్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎందుకంటే ఉదయం అమ్మవారి దర్శనం చేసుకుందే వారు కార్యకలాపాలు కొనసాగించరు అన్నది మనకు అందరికీ తెలిసిందే. ఒక్కసారి దాస్యం వినయ్ భాస్కర్ గారు నమస్తే సార్. ఈ వాతావరణం చూసి నిజంగా భద్రకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వచ్చాయంటేనే వరంగల్ నగరం అంతా పులకించిపోతుంది. ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే సంతరించుకుంటుంది. ఇట్లాంటి నేపథ్యంలో ఈ వాతావరణాన్ని చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది సార్? మీరు ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకునేటువంటి ఆచారం మీకున్నది. ఎట్లా అనిపిస్తుంది బ్రహ్మోత్సవాల సందర్భంగా? చాలా సంతోషం అండి, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భద్రకాళి అమ్మవారు స్వయంభుగా అవతరించింది. ఆనాడు కాకతీయులు కూడా మరి ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మరి యుద్ధానికి వెళ్ళాలన్నప్పుడు కూడా అమ్మవారి ఆశీస్సులు పొంది మరి ఆ కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టేది. ఆ తీరుగా మేము చిన్ననాటి నుంచి కూడా అమ్మవారిని మా తల్లిదండ్రుల ద్వారా మరి వాళ్ళతో వచ్చి మరి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ఆశీస్సులు పొందే భక్తునిగా నేను ఆనాటి నుండి నేటి వరకు కూడా ఒక భక్తునిగా ప్రతి శుక్రవారం కూడా రావడం జరుగుతుంది. అయితే ఉద్యమం సమయంలో ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులను మరి పొందడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమ్మవారికి మరి పెద్ద ఎత్తున ఒక 6 కిలోల బంగారం ఆభరణాలతో పాటు మరి అనేక మొక్కులు కూడా చెల్లించడం జరిగింది. కేవలం కేసీఆర్ కాదు, మరి అనేక రాష్ట్రాల నుంచి కూడా మరి అనేక మంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కూడా రావటం నిజంగా కూడా ఒక భక్తునిగా మాకు ఎంతో గర్వకారణం. ఈ తీరుగా మరి నేను శాసనసభ్యుని ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి పెరిగినటువంటి భక్తుల రద్దీని దృష్టి పెట్టుకొని కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి మరి మాడవీధులు కూడా మరి సుమారు ఒక 30-40 కోట్లు కూడా వెచ్చించడం జరిగింది. ఇప్పుడు ఆ మాడవీధులు మరి ఆ రోజు మేము పునాదేసినటువంటి మాడవీధుల పనులు కూడా వేగవంతం అవుతుంది. ఇంకా నిధులు కావాల్సిన ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా ఒక భక్తునిగా అమ్మవారు ఆశీస్సులతోని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. అందులో భాగంగా మరి పోయిన నెల 29 నుంచి మరి ఈ నెల 10వ తారీఖు వరకు భద్రకాళి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా మరి నిర్వహించడం నిజంగా కూడా ప్రధాన అర్చకులు శేషన్న గారికి వారి సిబ్బందికి అయ్యగారులకు ఆలయ సిబ్బందికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ తీరుగా 11 రోజుల పాటు మరి అన్ని కులా సంఘాలు వాళ్ళు కూడా మరి అన్నదాన కార్యక్రమాలు మరి వేద మంత్రాలతోని మరి అనేక పూజా కార్యక్రమాలు కూడా చేయటం ద్వారా ఈ ప్రాంతమంతా కూడా ఆధ్యాత్మిక శోభను మరి సంతరించుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక భక్తునిగా మరి ఈ ఆలయ అభివృద్ధి కోసము ఈ ప్రాంత ప్రజల సుఖ సంతోషాల కోసము అహర్నిశలు మరి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సార్ ములుగు మీరు ఎంత చెప్పారు, కేసీఆర్ గారు ఇక్కడ ఒక ఆధ్యాత్మిక వాతావరణంగా దీన్ని చేస్తున్నారు. గత ప్రభుత్వాలు కూడా ఎందుకంటే మిగిలిన భారతదేశం ఒకసారి ఎందుకంటే ఆధ్యాత్మిక దేశం ఇది. ఇప్పుడు గుజరాత్ లాంటి ప్రాంతాలు అలాగే ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలు కూడా ఇక్కడ పర్యాటకంగానే అభివృద్ధి చెందుతున్నాయి. ఇక్కడ కొన్ని వైష్ణోదేవి ఆలయాలు లాంటివి కేవలం భక్తి పరంగానే ఒక పర్యాటకంగా వెళ్తున్నటువంటి ప్రాంతం. ఇప్పుడు మన వరంగల్కు కూడా అమ్మవారికి మించినటువంటి దైవం లేదన్నట్టు అందరికీ తెలిసిందే. ఇంకా దీన్ని డెవలప్ చేసి భక్తులను ఆకర్షించాలంటే ఇంకేం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే ఇప్పటికే 40 కోట్లు వెచ్చించారని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రపంచ ఆధ్యాత్మిక వాతావరణం చూసుకుంటే ప్రపంచ పర్యాటకులు కూడా కాకతీయ సామ్రాజ్యాన్ని దర్శించడానికి వస్తున్నారు. అట్లాంటి నేపథ్యంలో ఇట్లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వాస్తవంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు టెంపుల్ టూరిజం కింద మరి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అభివృద్ధితో పాటు భద్రకాళి ఆలయంలో మరి సుందరీకరణతో పాటు బ్రహ్మాండంగా ఒక ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసి సుమారు 60-70 కోట్లతో సింథటిక్ ట్యాంక్ మరి బోటింగ్ ఆ తీరుగా అప్పుడు అభివృద్ధి చేసినాము. మరి ఇప్పుడు కొన్ని పనులను కూడా కుంటపడ్డాయి. ఏదేమైనప్పటికీ కూడా అభివృద్ధికి సహకరించే ఈ ప్రాంత బిడ్డగా ఏ ప్రభుత్వానికైనా కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నా వంతు సహాయ సహకారాలు సూచనలు ఇస్తాం.
థ్యాంక్ యూ సార్. అయితే ఇక నిజంగా ఆధ్యాత్మిక వాతావరణానికి కేంద్ర బిందువుగా వరంగల్ అనేది కేంద్ర బిందువుగా ఉంటుంది. ఒకట పరిపాలన పరంగానే కాకుండా ఒక సెంటిమెంటల్గా అలాగే ఆధ్యాత్మికంగా కూడా అన్ని రంగాల్లో కూడా ఒక సర్వతోముఖాభివృద్ధి చెందినటువంటి కాకతీయ సామ్రాజ్యం అనేది కీర్తి కిరీటాలు దశ దిశలా వ్యాపించినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే భద్రకాళి బ్రహ్మోత్సవాలు కూడా నడుస్తున్నటువంటి ఈ తరుణంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలే కాకుండా చుట్టుపక్కలనటువంటి రాష్ట్రాలు ఛత్తీస్గఢ్తో పాటు మహారాష్ట్ర అలాగే ఆంధ్రప్రదేశ్ నుండి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ప్రతిదీ. అందులో భాగంగానే దక్షిణ భారతదేశం నుంచిలే కాకుండా ఉత్తర భారతదేశం నుండి కూడా రెగ్యులర్గా వచ్చేటువంటి భక్తులు మాత్రం ఇక్కడికి తండోపతండాలుగా తరలి వస్తుంటారు. అందులో భాగంగా 11 రోజుల పాటు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము విశేషమైనటువంటి వాహన సేవలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ వాహన సేవల్లో కూడా తరించాల్సినటువంటి అవసరం ఉంది. భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరిగేటువంటి క్రమంలో భక్తులు కూడా అందరూ వచ్చి ఇక్కడ అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక వేత్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ భద్రకాళి దేవస్థానం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.